అస్మద్ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు చాలా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. లలితా లేఖన పుస్తకాలు చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాయని. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. మీకు కింద వాయిస్ మెసేజ్ పెడతాను. ఆ మెసేజ్ విన్నాకనే నేను ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. దానికంటే ముందు మేము ఫ్రీగా పుస్తకాలు ఇస్తున్నాము అని చెప్పినప్పుడు మొట్టమొదటి కాల్ నాకేమొచ్చిందంటే, అమ్మా మీరు రాసిన పుస్తకం నాకివ్వండి. మీరు ఏదైతే లేఖన పుస్తకం రాస్తారో రాసేసాక ఆ బుక్ నాకు పంపించండి. నేను చదువుకుంటాను. ఎందుకంటే నాకు పుస్తకం కొనుక్కుండే స్తోమత లేదు. రాసుకోవడానికి, కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఆవిడ గురించి, కవిత గారావిడ. కుటుంబం సీరియల్‌లో చేస్తున్నప్పుడు దాంట్లో ఆవిడ గురించి బాధాకరమైన కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. ఆవిడ నాకు పెట్టారు మెసేజ్, వాయిస్ మెసేజ్ అప్పుడు. అప్పట్లో ఈ ఫ్రీ పుస్తకాలు అనుకున్నప్పుడు మొట్టమొదటి పుస్తకం ఆవిడకే పంపించాం. ఆవిడకి పంపించాక మీకు మొన్న అందరూ ఎవరెవరైతే పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో ఆవిడదే ఉంటుంది. ఆవిడ బుక్ ఇలా తీసి కళ్ళకద్దుకోవడం అన్నీ దాంట్లో ఉంటాయి. ఆవిడ ఏం చెప్పారో తెలుసా? లలిత లేఖన పుస్తకం నేను మీరు రాసిన పుస్తకం అడిగితే, అమ్మవారు నాకు లేఖన పుస్తకం నువ్వే రాసుకో అమ్మా అని చెప్పి పంపించినట్టు అయింది నాకు. అందుకని శ్రీరామ సమృద్ధి వారికి మీకు కృతజ్ఞతలు అని చెప్తూ లేఖన పుస్తకం రాయడం మొదలుపెట్టాక అందరూ ఒక అద్భుతం చెప్తున్నారు, 2 అద్భుతాలు చెప్తున్నారు. ఈవిడ ఏకంగా 4 రకాల అద్భుతాలు జరిగాయి. స్క్రీన్ మీద ఆవిడ పెట్టిన మెసేజ్ కూడా పెడతాను చూడండి. నాకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 జరిగాయి అద్భుతాలు అంటూ చెప్పారు. ఫైనాన్షియల్ ఇష్యూస్‌లోంచి ఆవిడ ఒక ఇష్యూస్‌లోంచి బయటపడింది. ఇంకొకటేంటంటే షాప్ పెడితే షాప్‌లో తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది. షాప్ అలా ఉండిపోయింది చాలా నెలలు. ఏం చేయాలో తోచట్లేదు. దాంట్లో సరికి అలా ఉండిపోయింది. అలాంటి విపత్కర పరిస్థితిలో తనంత తానుగా ఎవరో వచ్చి నేను తీసుకుంటాను షాపులో వస్తువులన్నీ నాకమ్మేయమ్మా అని చెప్పి తీసుకోవడం జరిగింది. అలాగే బ్యాంకులో తాకట్టులో ఉన్నటువంటి బంగారం తను రూపాయి కట్టక్కర్లేకుండా ఒక స్నేహితురాలి సహాయంతో ఆ బంగారాన్ని రెన్యువల్ చేయడం జరిగింది. చూడండి అసల రెన్యువల్ చేయాలంటే ఎంతో కొంత డబ్బులుండాలి కదా! అసలు పైసా కూడా కట్టకుండా రెన్యువల్ చేసేటట్టుగా వాళ్ళ స్నేహితురాలు సహాయం చేశారు. అలాగే నాలుగో అద్భుతం, నాకు ఆత్మహత్య చేసుకోవాలనుంది. ఎందుకంటే నేను ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం ఉండాలి? నా కోసం ఎవరు ఆలోచించరు. ఎంతసేపు నేను ఇంట్లో పని మనిషిలాగా చాకిరీ, చాకిరీ, చాకిరీయే చేయాలి. నాకసలు ధైర్యంగా మాట్లాడే ధైర్యం కూడా లేదు. పిరికితనంతో ఉన్నాను. అలాంటప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? నాకేంటి భర్త అలాగ తాగేసి అలా తిరుగుతున్నాడు. నా గురించి పట్టించుకోడు. అత్తమామలకా ఎంతసేపు నేను చేసే పని కావాలి కానీ నా గురించి అక్కర్లేదు. ఇక పిల్లలున్నారా అంటే నాకింకా పిల్లలు లేరు అంటూ వాపోయి నేను ఎవరి కోసం బతకాలి అనే స్థితిలో ఉన్నారావిడ. అంటే బతకడం కూడా దండగా అనుకునేటటువంటి స్థితిలోంచి ఈ అందరూ అనుకుంటారేమో లేఖన పుస్తకం ఇంతగనం ప్రమోషన్ చేస్తారని. కానీ అది కరెక్ట్ కాదమ్మా. మీరు అందరికీ మంచి జరగాలని మీరు మాకు అమ్మవారి ద్వారా మాకు ఈ రూపంగా దారి చూపిస్తున్నారమ్మా. కానీ అందరూ అనుకుంటారేమో కానీ చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయమ్మా. అమ్మను నమ్మకుంటే అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరు ఉండరమ్మా. అన్నీ తెలుస్తాయమ్మా. అమ్మని నమ్ముకుంటే ఎవరు ఏంటి అని మనకి రుజువు చూపిస్తుందమ్మా. ఎన్ని అవకాశాలను చూపిస్తున్నారనమ్మా. నాకు మీ రూపంగా అమ్మవారు దర్శనం అయ్యారమ్మా. తర్వాత ఆవిడ రూపంలో నాకు అమ్మవారు హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను నిలబడతానమ్మా. ఇందులో మా వారి సహాయం కూడా లేకుండా మా వారిని కూడా మంచి దారిలో పెట్టుకొని నేను నిలబడతానని నాకు ఈరోజు నమ్మకం వచ్చిందమ్మా. చాలా చాలా కృతజ్ఞతలమ్మా. ఈ లలితా లేఖన పుస్తకం ఎన్నో అద్భుతాలు చేస్తుందమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇవి నేను ఈ నవరాత్రులు అయ్యాక మీతో డైరెక్ట్గా ఒకసారి కాల్లోనే మాట్లాడతానమ్మా. చాలా చాలా కృతజ్ఞతలమ్మా మీకు, శ్రీరామ్ సమృద్ధి వారికి. మనకి అన్ని వైపుల నుంచి ప్రకృతి సహాయం అలా చేస్తుంది మనలో సత్సంకల్పం ఉంటే. అంతేగాని మీరు ప్రమోషన్ల కోసమే కదా చేస్తున్నారు, మీకు దీంట్లో వాటా ఉంటుంది కదా, వాళ్ళు మీరు కలిసి ఎన్ని డబ్బులు మింగేస్తున్నారు. ఏమంటే ఒక పుస్తకం తీసుకుంటే ఏమైనా కోట్లు ఏమైనా కట్టేస్తారా, లేకపోతే మేడలు మిద్దులు ఏమైనా కట్టేస్తారా? ఆ ఆలోచన తప్పు, ఆ వ్యతిరేక విధానమే తప్పు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మీకు ప్రకృతి అంత పాజిటివ్గా సహకరిస్తుంది, అందులో అనుమానం లేదు.
ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నమస్తే మేడం గారు. నా పేరు వాణికుమారి అండి. మాది విజయవాడ. నేను మీ వీడియోస్ అన్నీ డైలీ చూస్తాను మేడం. అయితే ఈ లలిత లేఖనం బుక్ గురించి కూడా చూశాను. చూసి తెప్పించుకున్నాను మేడం. నేను మొహం మీద ఎలర్జీతో 7 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాను మేడం. అయితే తిరగని హాస్పిటల్ లేదు, వాడని మందు లేదు. ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి మొత్తం ఎవరు ఏ హాస్పిటల్‌కి చెప్తే ఆ హాస్పిటల్‌కి వెళ్ళిపోయాను. ఏ ఊరు చెప్తే ఆ ఊరు హైదరాబాద్, ఒంగోలు, విజయవాడ, గుంటూరు ఇట్లా ఎన్నో ఊర్లు తిరిగాను హాస్పిటల్లన్నీ. తగ్గలేదు మేడం. మొహమంతా పాడైపోయింది. తెల్లగుండేదాన్ని నల్లగా అయిపోయాను మేడం అసల. అసలు ఒక్కో రోజు చచ్చిపోవాలనిపిచ్చేది నా మొహం చూసుకొని నాకే. అలాంటిది పుస్తకం తెచ్చుకొని రాయటం మొదలుపెట్టాను. రోజు 9 నామాలండి. రోజు 9 నామాలు 5, 5 సార్లు చొప్పున రాసుకోవటం మొదలుపెట్టాను. 10 రోజుల్లోనే నాకు మొత్తం తగ్గిపోయింది మేడం. ఎలర్జీ మొత్తం తగ్గిపోయింది. మునుపు ఎలా ఉన్నానో అలా తెల్లగొచ్చేసాను మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. అందుకని మీకు చెప్పాలని చెప్పి నేనిట్లా మీకెలా చెప్పాలో నాకు తెలీదండి. మెయిల్ పెట్టడం అవన్నీ నాకు రావు. అందుకని చెప్పి ఇట్లా వాట్సాప్ మెసేజ్ పెట్టాను మేడం. చాలా థాంక్స్ అండి. మీరు చెప్పడం మూలానే నేను తెప్పించుకొని రాసుకున్నాను మేడం నమ్మకంతో. లలిత అమ్మవారి మీద నమ్మకంతోని. చాలా థాంక్స్ అండి. ఆవిడని అమ్మవారు అలా పైకి లేపారు. అది. అంటే ఆత్మహత్య దగ్గర దాకా వెళ్ళిపోవాలి అని అనుకున్న వాళ్ళని వెనక్కి తిరిగి రప్పించారు. అదండి లలితా సహస్రనామ లేఖన పుస్తకం యొక్క గొప్పతనం. ఈ నవరాత్రి సమయంలో మీకు వీలైనన్ని సార్లు రాయండి. వారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిలో ఇప్పుడు జూపిటర్, వీనస్ చాలా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. అందుకని అన్ని రకాలుగా మనకి కలిసొస్తుంది. ఆ కలిసి రావడంలో ఒక మంచి సంకల్పంతోటి మొదలుపెట్టండి. మీరు మెసేజ్ పెట్టండి. పూర్తి వీడియో చూడండి. దాంట్లో అన్ని వివరాలు చెప్తాను. కాబట్టి మీరు పూర్తి వీడియో చూసి స్క్రీన్ మీద శ్రీరామ్ సమృద్ధి వారి యొక్క నంబర్ కూడా ఇస్తాను. మీకు అవకాశం ఉంటే ఆ నంబర్‌ని మీరు వాట్సాప్‌లో పెట్టుకొని హాయ్ అని అన్న వెంటనే మీకు ఒక కేటలాగ్ గూడా వస్తుంది. ఆ కేటలాగ్‌లో మీకు కావాల్సినటువంటి పుస్తకాలుంటాయి. ఆ పుస్తకాల ధర అన్నీ దాంట్లోనే ఉంటాయి. మీరు చేయవలసిందల్లా మీకు ఆ పుస్తకాలు కావాలి అని అనుకుంటే వెంటనే ఆ పుస్తకాలకి పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ పెట్టేయండి వాళ్ళకి. స్క్రీన్‌షాట్ పెట్టంగానే మీకు వెంటనే కాల్ వస్తుంది, లేకపోతే మెసేజ్ అయినా వస్తుంది. మీ పుస్తకాలు మీ ఇంటి దగ్గరికి వస్తాయి. ఏవండీ ఒక రూ. 1000కో, 2000కో లేకపోతే 700కో, 600కో మన ఎన్ని డబ్బులు తగలేయట్లేదు. ఎవరినో ముక్కు మొహం తెలియని అమ్మ మాట, బామ్మ మాట అనుకుంటూ వాళ్ళందరికీ వేలకు వేలు డబ్బులు కడుతున్నాం. మన అమ్మవారి మీద నమ్మకం ఉంచండి. మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి? మీరు నాకు పుస్తకం పంపుతారని ఏంటి గ్యారంటీ అని అపనమ్మకం వద్దు. ఇది ప్రొఫెషన్ ఏం కాదండి. ఒక సదుద్దేశంతో, ఒక సత్సంకల్పంతో అందరికీ అందాలన్న ఉద్దేశమే ఇది. అంతే కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అమ్మవారి యొక్క యజ్ఞం ఇది. యజ్ఞం అంటే హోమం అని కాదు. ఇదంతా ఏ పని చేసినా అమ్మవారి పని యజ్ఞంలాగానే చేస్తాం మేము. కాబట్టి మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. అమ్మవారు మృదు స్వరూపిణి. మృదువుగా మాట్లాడండి. అమ్మతో మనం ఎంత మృదువుగా, ప్రేమగా మాట్లాడతామో, ఒక తల్లి తన పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటుందో అలా మాట్లాడండి. మీకు మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా. స్క్రీన్‌షాట్ తీసేయండి. మీరు పేమెంట్ చేసేసి స్క్రీన్‌షాట్ వాళ్ళకి పెట్టేయండి. వచ్చేస్తాయి. అంతేగాని మీరు విన్నారు కదా వీడియోలు చూస్తున్నారు కదా! వీడియోలు చూసాకనైనా మీరు నమ్మాలి. తప్పదు. మీకు శుభం జరుగుతుంది. అందులో అనుమానం లేదు. యాక్సిడెంట్‌ల నుంచి బయటపడిన వాళ్ళున్నారు. చర్మ రోగాల నుంచి బయటపడిన వాళ్ళున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చేసాయి దాని నిండా. కాబట్టి అందరూ ఆ రకంగా చెయ్యండి. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.